వర్గీకరణ కొరకు శ్రీ మందకృష్ణ గారి వ్యవస్థాపకులు మందకృష్ణ గారి స్థాపించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మేము స్వతంత్రం వచ్చి నుంచి మేము వెనుకబడి ఉన్నాము. మా జాతి వెనుకబడ్డది. ఎందుకంటే ఏబిసిడిల వర్గీకరణ అంటే కొంతమంది నాయకులకు తెలియక వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతూ వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాము. ఎందుకంటే ఒక తల్లికి అన్నదమ్ములు నలుగురు ఉంటారు, 4 రూపాయలు పంచాలని వాళ్ళే అంటారు. ఒక బావి ఉంటుంది, బావిలో నీళ్ళు పంచుతారా అని అడుగుతున్నారు. అది జ్ఞానం ఉన్నదా జ్ఞానం లేదా? ఆ నాయకుడికి, ఆ రాష్ట్ర నాయకుడికి నీళ్ళు ఎక్కడైనా మంచంగా చూసినా బావిలో రోజు ఒకరి అంతుగా పెట్టుకుంటారు. అది తెలవాలి ఆయనకు. ఎందుకంటే హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు ఎందుకు మేము ఇది ప్రోగ్రాం పెట్టినాము. ఈరోజు 2 తారీఖు అంటే ఏదైతే హైదరాబాద్లో 7 తారీఖు నాడు పిలుపునిచ్చిండో మా నాయకుడు, దాని కొరకు ఈ తెలవాలి. అన్ని గ్రామాల్లో మాది తెలవాలి. మా సత్యేందో వాళ్ళు జనాభా మేమే ఎక్కున్నామంటారు. అదంతా మనకు తెలియదు. జనాభా ఎక్కున్నది మేము, తక్కున్నది వాళ్ళు. వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాము. ఎందుకంటే ఇకనన్నా వాళ్ళు కామోషి ఉంటే బాగుంటుంది. ఒకవేళ ఇష్టానుసారంగా మాట్లాడిరనుకో మేము ఊపుకునేది లేదు, మేము పండుకున్నాము, మమ్మల్ని మేలుక చేస్తే బాగుండాలని హెచ్చరిక చేస్తూ ఈ జాతి మాకు ఉపకులాలు కొన్ని ఉన్నాయి. మా వర్గాలంతా చాలా వెనుకబడి ఉన్నాము. మా ఉద్యోగాలన్నీ మాలపోయినాయి. మాకు ఇప్పుడు ఉద్యోగాలు రావాలి. ఏబిసిడీలు వర్గీకరణకు చేసిన దాకా మేము ఊపుకునేది లేదని హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క ప్రభుత్వాలు దాన్ని జాప్యం చేస్తూ కొన్ని వర్గాలు మాకే కావాలనేటటువంటి ఉద్దేశంతో అడ్డుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మందకృష్ణ పిలుపు మేరకు 7వ తారీఖు నాడు హైదరాబాద్లో జరిగేటటువంటి ప్రోగ్రాంకు మద్దతుగా ఈరోజు జోగుపేటలో మరి ఆందోళన నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాదిగ కులస్తులు, మాదిగ యువకులు పెద్ద ఎత్తున జోగుపేటకు వచ్చేసి మాకు రావాల్సినటువంటి సామాజిక న్యాయం ఏదైతే ఉందో, ఇదైతే మరి అంబేద్కర్ కల్పించినటువంటి 15% రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో న్యాయపరంగా అన్ని వర్గాలకు, ముఖ్యంగా మాదిగ ఉపకులాలకు రావాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఎత్తున ఈ జోగుపేటలో డప్పుల ర్యాలీ చేయడం జరిగింది. మందకృష్ణ గారు మీరు ముందుకున్నటువంటి ఆందోళన నియోజకవర్గం మీ ఎంట ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. మందకృష్ణజీ తుమ్ ఆగే బడో, హమ్ తుమారే సాత్ హై. ఏబిసిడీలు వర్గీకరించే వరకు మాదిగ ఉపకులాలకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆగదని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన నియోజకవర్గంలో జరిగినటువంటి మాదిగల పోరాటమే దీనికి నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తూ ఇక నుండి మాదిగలకు వ్యతిరేకంగా ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ నాయకుడైనా మరి ఈ యొక్క మాదిగల వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడితే గాని, అడ్డుకుంటే గాని రాబోయే ఎన్నికలలో వాళ్ళు భూస్థాపితం జరగ తప్పదని చెప్పేసి హెచ్చరిస్తూ మాకు రావాలి. మేము ఎవరిని అడుగుతలేం, మాకెవరిది అవసరం లేదు. మా వాటా మాకు కావాలి. 58 కులాలకు రావాల్సినటువంటి వాళ్ళకి ఇవ్వాలి. న్యాయమైన ఒక అన్నదమ్ములు 5 మంది ఉంటే తండ్రి ఆస్తి ఏ విధంగా న్యాయపరంగా పంచుకుంటారో బాబాసాహెబ్ అంబేద్కర్ మన తండ్రి లాంటి వాడు, ఆయన మనకు కల్పించినటువంటి రిజర్వేషన్లు అన్ని వర్గాలకు, ముఖ్యంగా మాదిగలకు రావాలని చెప్పేసి తెలియజేస్తూ రాజకీయంగా కానీ ఇంకే రకంగా కానీ అడ్డుకుంటే మీరు రాబోయే ఎన్నికలో మాదిగలంతా మీ గుణపాఠం చెప్పక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. జనంలో ఉన్న షెడ్యూల్ కులాల వర్గీకరణ అనేది 30 ఏళ్ళ భారతదేశ దళిత వర్గాల ఆకాంక్ష. ఇవాళ సబ్బండ కులాలు వర్గీకరణ సమంజసమని ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా తీర్పిచ్చింది. పార్లమెంటు కూడా తీర్పును గౌరవించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ 29 రాష్ట్రాల కంటే ఒక అడుగు ముందుకేసి అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణ న్యాయమైనదే. తొందరలో ఈ 29 రాష్ట్రాల కంటే ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణని శాసనం చేస్తాం, అమలు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చున్నారు. ఈ హామీ ఇచ్చే క్రమంలో మాల సామాజిక వర్గానికి సంబంధించిన గడ్డం ప్రసాద్ గారు స్పీకర్, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా మాల సామాజిక వర్గానికి సంబంధించి శాసనసభలో ఉన్న గడ్డం వివేక్ గారు కూడా ఆ రోజు ముఖ్యమంత్రి ఏదైతే హర్షం వ్యక్తం చేస్తున్నారో ఆ హర్షం వ్యక్తం చేసే ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను అంగీకరించే కాలంలో వివేక్ గారు కూడా అసెంబ్లీలో ఉన్నారు.
బయటికి వచ్చి వర్గీకరణను అడ్డుకుంటామని ప్రగల్భాలు పలకడం మానుకోవాలని చెప్తా ఉన్నాం. 59 కులాలకు న్యాయం జరగాలని 59 కులాలలో ఉన్న మాదిగలుగా మేము ముందుకు వచ్చినప్పుడు మా కమిట్మెంట్ నశించాల్సింది పోయి ఏదో మాదిగలకు యుద్ధం తీసుకొస్తున్నామని తప్పుడు ప్రచారాలు మానుకోవాలి. అట్లనే ఈ ఆందోళన నియోజకవర్గంలో మాల సామాజిక వర్గంలో పుట్టినటువంటి మహేష్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో తన గొంతుకను వినిపిస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో తిరుగుతూ ఆందోళన నియోజకవర్గ ప్రజలను కూడా చైతన్యం చేస్తూ ఉంటారు. చిన్న పిల్లగాడు మాల సామాజిక వర్గంలో ఉండిన మహేష్ ఇలా వర్గీకరణ న్యాయమైనది అని మొదటి డబ్బు కొట్టి ముగింపు వరకు న్యాయపడుతున్నాడు. కాబట్టి మాదిగలుగా మేము ఆయనను గౌరవిస్తూ ఈ మద్దతుకు ముందుకొచ్చినందుకు మహేష్ను మేమందరం కూడా సత్కరిస్తున్నాం. కాబట్టి వర్గీకరణను వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు ఈ మహేష్ను చూసి జ్ఞానోదయం చేసుకోవాలని కోరుతూ జై భీమ్. హైదరాబాద్ కేంద్రంలో జరుగుతున్నటువంటి 1000 గొంతులు లక్ష డబ్బుల కార్యక్రమానికి మద్దతుగా ఈరోజు జోగిపేట కేంద్రంలో సుమారు 200 పైచిలకు డబ్బులతో మద్దతు యాత్ర చేయడం జరిగింది. మేము గవర్నమెంట్కి ఒకటే తెలియజేస్తా ఉన్నాం, 7వ తారీఖు లోపు నువ్వు వర్గీకరణ ప్రకటిస్తే నీకు విజయోత్సవంగా డబ్బు కొడతాం, ప్రకటించినట్లయితే నీకు చావు డబ్బు కొట్టడానికి ఈ రాష్ట్రంలో మాదిగలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాము. కాబట్టి రేవంత్ రెడ్డి, నువ్వు గనక మేల్కొని ఈ రాష్ట్రంలో వర్గీకరణ తొందరగా చేపట్టకపోతే నిన్ను వచ్చే ఎన్నికల్లో మాదిగలంతా కలిసి భూస్థాపితం చేస్తారని హెచ్చరిస్తా ఉన్నాం.